దేవుడు అప్పటికే తన చిత్తాన్ని నీ ఎడల బయలుపరిచినా కూడా ఇంకా దేవుణ్ణి ఇది నీ చిత్తమేనా అని దేవుని ప్రశ్నిస్తూ దేవుని శోధిస్తున్నావా? ఒకసారి గిద్యోను కోసం వింటావా? గిద్యోను తన జీవితంలో ఒకసారి దేవుని శోధించాడు. దేవుడిని అర్పణ తీసుకొస్తాను, అర్పణ నువ్వు స్వీకరిస్తే నేను నమ్ముతాను అంటూ దేవుణ్ణి అడిగితే దేవుడు అర్పణ స్వీకరిస్తాడు. ఆ తర్వాత మరలా దేవుని కొరకు నిలబడతాడు. ఎవరైతే లోకంలో కలిసిపోయారో ఆ లోకంలో కలిసిపోయిన ప్రజలతో అక్కడ దేవుని కోసం వారితో ఫైట్ చేస్తాడు. ఈ గిద్యోను దేవుని మరలా శోధిస్తాడు. నేను నేల మీద గొర్రెబొచ్చును పెడతాను, నేల అంతా పొడిగా ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రం తడవాలి, మంచుతో తడవాలి అంటే దేవుడు అలా చేస్తాడు. ఆ తర్వాత మరలా దేవుడిని నేను నేల మీద గొర్రెబొచ్చును పెడతాను, ఈసారి నేల అంతా తడిగా ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి అంటే దేవుడు మరలా తాను అడిగినట్టుగా అలా చేస్తాడు. ఇంతగా శోధించినా, ఇంతగా ప్రశ్నిస్తూ శోధించి దేవుణ్ణి విసిగిస్తున్నా కూడా దేవుడు ఇశ్రాయేలీయుల మీద శత్రువులు ముంచెత్తుకొస్తున్నారు, వారందరి మీద జయం ఇవ్వడానికి నిన్ను నిలబెడుతున్నాను అని గిద్యోనుతో మాట్లాడుతుంటే దేవుని బలంతో ఈ గిద్యోను నిలబడతాడు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే లక్షల మంది మిడతల వలె ఉన్న సైన్యాన్ని గిద్యోనుతో పాటు కేవలం 300 మందితో ఆ యుద్ధాన్ని గెలిపిస్తాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట మీద నమ్మకం ఉంచండి, దేవుని యందు నమ్మకం ఉంచండి. మనుషులైతే నిన్న నేడు ఒకలాగా ఉండరు, కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఒకేలా ఉండే దేవుడు. ఆయన మారినవాడు, మాట తప్పనివాడు. దేవుని మాటను నమ్మండి, దేవుని యందు నిరీక్షణ ఉంచండి.